వాస్తవానికి బీసీ మూవ్మెంట్ అనేది రాష్ట్రంలో ఒక వేవ్ లాగా మొదలైంది 2024 జూలై. అప్పటి నుండి ఎప్పుడైతే చిరంజీవి సార్ సెంటర్ మీదకి వచ్చినాడో అప్పటి నుండి కరెక్ట్గా ఒక మూవ్మెంట్ అనే దానికి వచ్చేసింది. అంతకుముందు ఏమో ఒక స్కాలర్షిప్లు, హాస్టల్ ఫీజులు వీటి మీదనే ఉండేది. తర్వాత ఈ క్రమంలో మొట్టమొదట జిల్లా సదస్సు జరిపింది మా జిల్లాలోనే. అక్కడ కమిటీ వేశాం. మా జిల్లా నుంచి అయిన తర్వాత మళ్ళీ ఆదిలాబాద్లో కమిటీ వేశాం. అక్కడ కూడా జిల్లా సదస్సు జరిపింది. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో జరిగింది, ఎల్బీ నగర్లో. ఆ తర్వాత కరీంనగర్లో జరిగింది. అట్లాగే మనకు మొన్ననే 1500 మందితోటి మహబూబ్నగర్లో జరిగింది. ఈ మొత్తం జరిగేటువంటి క్రమంలో ఈ 1.5 ఇయర్ నుంచి మనం కనుక చూస్తే రాష్ట్రంలో సారు వచ్చినప్పటి నుండి బీసీ వాదం, బీసీ నాదం అని చెప్పి మొట్టమొదటి సామాజిక న్యాయమే బీసీ నాదం, బీసీ వాదం అనే పుస్తకం తీసుకొచ్చారు. అది బాగా పాపులర్ అయింది, అందరికీ ఉపయోగపడ్డది. తర్వాత రెండోది ఏంటంటే మళ్ళీ 2వ నంబర్ తోటి అదే సామాజిక న్యాయం బీసీ వాదం, బీసీ వాదం అని 2వ పుస్తకం. ఈ 2 తెచ్చిన తర్వాత ముఖ్యమైనటువంటి పుస్తకం సైద్ధాంతిక గ్రంథం మన సంస్థకి నిస్సా ఇజ్జత్ ఉమ్మత్. ఈ దీంట్లో 3 స్లోగన్స్ మనం దీంట్లో కూడా పెట్టుకున్నాం. వాటా, మన ఆత్మగౌరవం, అధికారం కోసం. ఈ స్లోగన్స్ ఇచ్చిన తర్వాత రాష్ట్రంలో అన్ని పార్టీలకు ఇక వానిప్పుడు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ మిగతా సంస్థలు కూడా మనం గమనిస్తే బీసీ సంస్థలుగా ఉన్నటువంటి సంస్థలలో కూడా కొరకరాని కొయ్యగా మన సార్ తయారైంది. ఎటువంటి తప్పుడు అవగాహన తీసుకున్నా దాన్ని ఎండగడుతూ కరెక్ట్గా రాజ్యాంగబద్ధంగా మనకేం కావాలో స్పష్టంగా చెప్పేటువంటి వ్యక్తి మన సారు అనేది వస్తున్నది. ఇది మీరంతా గమనించాలి. తర్వాత మనకి ఇంకా బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం కాకుండా ఉన్న సంస్థ మీకు తెలుసు. ఆర్ బిజినెస్ ఆధ్వర్యంలో నడిచేటువంటి సంస్థ, జాదవ సీను ఆధ్వర్యంలో నడిచేటువంటి సంస్థ. అట్లాగే మనతోటి కొంతకాలం ట్రావెల్ చేసి కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చిన తర్వాత మా జిల్లాలోనే పబ్లిక్ మీటింగ్ పెట్టి కూతురు మాట్లాడి తర్వాత బయటకు వచ్చి ఇప్పుడు టీఆర్పీ అనే ఒక పార్టీ పెట్టినాడు, మీ అందరికీ కూడా తెలుసు, తీర్మానం. ఇవి కాక కరెక్ట్గా నడిచేది ఎవరా అంటే ఏ పార్టీకి సంబంధం లేకుండా బీసీ వాదం మీదనే నడిచేటువంటి సంస్థ మన సంస్థ మాత్రమే. కాబట్టి ఇప్పుడు ఏం చేయదలుచుకున్నాము అనేటువంటిది మనం గమనిస్తే మన సంస్థకి ఒక కార్యక్రమం, ఆశయాలు, నిబంధనవని, సభ్యత్వం, కమిటీ ఇదంతా వేసుకుంటూ పోయి ఈ సంస్థను ఒక థింక్ ట్యాంక్ సంస్థగా, అంటే భావజాల వ్యాప్తిలో సైద్ధాంతికపరమైన శాస్త్రీయ అనాలిసిస్ చేసేటువంటి సంస్థగా దీన్ని డెవలప్ చేయడానికి ప్లాన్ జరుగుతూ ఉంది. అది జరుగుతుంది. అట్లాగే దీని కింద అనేక రకాలైనటువంటి అనుబంధ సంస్థలను కూడా మనం ఏర్పాటు చేసుకుంటూ పోతాం. ఉపాధ్యాయులది, అట్లాగే ఉద్యోగస్తులది, విద్యార్థులది, యువకులది, మహిళలది. ఇట్లా మనం చూస్తే రైతులది, వ్యవసాయ కార్మికులది, ఏ రకమైనటువంటి వ్యక్తులైతే సమానంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా తయారు చేస్తాం. ఇవన్నీ తయారు చేసిన తర్వాత మనం ఒక్కొక్క సభ్యునికి 100 రూపాయలు సభ్యత్వం పెడుతున్నాం. ఆ సభ్యత్వంలో నుంచి వచ్చినటువంటి పైసలు అక్కడనే ట్రైనింగ్ క్లాస్ ఎక్కడో అక్కడనే ఖర్చు పెట్టి ఓపెన్గా ఉంటున్నాం. ఓపెన్గా ఉంటున్నాం. ఇది మొత్తం రాష్ట్రంలో మన సార్ చెప్పిన విషయం ఏంటంటే గ్రామ స్థాయి నుండి అభివృద్ధి చేసుకుంటూ పోయి మనం ఈ 26లో ఇప్పుడు ఉన్నాం. 27 వచ్చేసరికి 27 జూన్ వచ్చేసరికి ఒక సంవత్సరం ఉంటుంది. 28 జూన్ చూడాలి లక్షలు ఉంటాయి. అప్పటి వరకు మనం ఈ 1 లక్ష సైన్యాన్ని తయారు చేసేసుకొని హైదరాబాద్లో 1 లక్ష మందితో మీటింగ్ పెట్టిన సందర్భంగా మనం పొలిటికల్ పార్టీ ఇది 28 మన టార్గెట్. మీకు ఒక విషయం మీకు చెప్పాలి. ఎందుకనంటే ఎలక్షన్స్ ముందే బీసీ వాదం లేపి నేను కేసీఆర్ చేతిలో ఆడమైన తెలంగాణ ఒక గ్రంథం రాసి రేవంత్ రెడ్డితో రిలీజ్ చేయిస్తే ఆయన దాన్ని బాగా వాడుకున్నాడు. ఆ నినాదాన్ని బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి బీజేపీ వాళ్ళు వాడుకున్నారు. వాళ్ళ ఫలితంగా వాళ్ళకి 8 ఎంపీ సీట్లు వచ్చినాయి, 8 ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి. ఈరోజు వాళ్ళు సమాధానం చెప్పలేని పరిస్థితిలోకి నెట్టివేయబడ్డారు. మొన్న నేను పద్మశాలి మా హన్మకొండ గ్రూప్లో ఒక మన పోస్ట్ పెట్టిన
పెట్టి బీజేపీ కాంగ్రెస్ రెండింటిని తిట్టినాం. తిడితే బీజేపీ ఒక ఆయన మా పద్మశాలిలో బాగున్నారు బీజేపీ అభిమానులు. ఆయన ఏం పెట్టిందంటే కాంగ్రెస్ కదా బిల్లు పెట్టింది, కాంగ్రెస్ ఆమోదింపజేయాలి, కాంగ్రెస్ ఆమోదించింది కదా అన్నాడు. కరెక్టేనాయా, మరి నీ బీజేపీ చేతిలోకి వచ్చింది కదా బిల్లు, నువ్వు దాన్ని ఆమోదింపజేసి పెడితే మేము అందరం నీకే సపోర్ట్ చేస్తాం కదా అంటే కథ దెబ్బకే గౌరవిస్తున్నాడు. అందరూ మనకి వీటిలో కొట్టినారు. ఇప్పుడు వాళ్ళకి అర్థమైతా ఉన్నది ఎవరి చేతిలో బాగా ఉన్నది అని అంటే మన 42% బీజేపీ చేతిలో ఉన్నది. కానీ బీజేపీ చేస్తుందా? 80% చేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? కరెక్ట్గా ఇప్పుడు మేడం గారు, పద్మ గారు, అట్లాగే మన గణేష్ గారు, అట్లాగే అందరూ మీరు పెద్దలు కూడా అందరూ పేరున మన పేర్లు అనలేదు అనుకోకండి, చాలా బాగా మాట్లాడుతూ ఉన్నారు. కరెక్ట్ అండర్స్టాండింగ్ తోటి ఉన్నారు. ఆ మిత్రుడు కూడా మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడున్న పరిస్థితులలో ఏం చేయాలనే దాని మీద మనకే స్పష్టత ఉంది, మిగతా ఏ సంస్థకు లేదు. తర్వాత మీకు ఒక్క విషయం నేను చెప్తా. రాజ్యాంగ పరంగా ఎంత దారుణం అంటే ఈ భారతదేశంలో మనందరికీ కులాలు ఉన్నాయండి. ఉన్నాయా లేవా? అందరికీ కులాలు ఉన్నాయి. కానీ రాజ్యాంగ పరంగా 4 రకాలైనటువంటి పదాలను వాడి మనల్ని పిచ్చోళ్ళని చేస్తా ఉన్నారు. ఒక్క ఎస్సీలకే షెడ్యూల్డ్ క్యాస్ట్ అన్నారు వాళ్ళకు మాత్రం. ఎస్టీలకు ఏవో ట్రైబ్ అన్నారు, షెడ్యూల్డ్ ట్రైబ్. ట్రైబ్ అంటే ఏంటో డెఫినేషన్ లేదు. నేను మొన్న ఒక ఆర్టికల్ రాసిన, రాష్ట్ర వ్యాప్తంగా అందరూ పరిచయం అయిపోయినారు. తర్వాత ఈడబ్ల్యూఎస్ అన్నారు, సెక్షన్. సెక్షన్ ఏంటిది? ఎవరి సెక్షన్? గందరగోళమైనటువంటి పరిస్థితి ఇప్పుడు అది. కానీ రాజ్యాంగంలోనే 340 ఆర్టికల్ మేడం కరెక్ట్గా చెప్పినారు, సార్ కూడా కరెక్ట్ చెప్పినారు. క్లాస్ అనే పదం వాడినారు మనకు, బ్యాక్వర్డ్ క్లాస్ అని. క్లాస్ ఏంది? క్లాస్ ఏందని తేల్చకుండా ఈ 70-80 సంవత్సరాలు మనం పిచ్చో చేసినారు. కూల గణన చేయలేదు. 1931 జరిగింది. బ్రిటిషర్కి సోయినది ఈ దేశంలో ఉన్న ప్రజల్ని ఎట్లా అభివృద్ధి చేయాలనే దాని మీద. ఈ రకమైన సోయి రాకుండా ఇంకొక భయంకరమైనటువంటి ప్లాన్ చేసినారు. ఈ ఒక్క మాట చెప్పి నేను క్లోజ్ చేసేస్తా. రాజ్యాంగం అమల్లోకి రాకముందు బ్రిటిషర్ ప్రవేశపెట్టిన విద్యలో ఒకే పేరుతో డిగ్రీ ఉండేది, బిఏనే. అందులో ఏ సబ్జెక్ట్ అయినా తీసుకునేది. కాబట్టి అందరం ఒకటే అనేటువంటి ఫీలింగ్ ఉండేది. మీరు చూసుకోండి, సివి రామన్ మనకు ఫిజిక్స్లో నోబెల్ బహుమతి వచ్చింది. ఆయన క్వాలిఫికేషన్ అని కొట్టండి, మా స్టూడెంట్స్కి నేను అట్లనే చెప్పి అందరికి అర్థం చేయించిన ఫిజిక్స్ ఆయనది సబ్జెక్ట్లో నోబెల్ వచ్చింది. ఆయన క్వాలిఫికేషన్ బిఏ. ఇప్పుడు బిఏ వల్ల ఏంటి పరిస్థితి? ఆర్ట్స్ అయిపోయి వాడు అడ్రస్ లేనోడు అయిపోయినాడు. ఎందుకని? ఇదంతా ఏం చేసినారంటే ఇంటర్మీడియట్లోనే మనకు 4 గ్రూపులుగా ఏర్పాటు చేసి 4 వర్ణాలుగా తయారు చేసి పడేసినారు. ఎంపీసీ, బీపీసీ, సిఈసీ, హెచ్ఈసీ. దాంతో అటు క్యాస్ట్ విషయానికి అతనేమో క్యాస్ట్ వాడలే, ఇటు మానసికంగా మన భావజాలం మీద ప్రభావం చూపేటువంటి విద్య ద్వారా మనల్ని పిచ్చోళం చేశారు. వర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి విధానాన్ని విద్యా వ్యవస్థలో చూపించారు. ఎంపీసీలు కింది వాటికి రావచ్చు, బీపీసీలు ఎంపీసీలో పోవడానికి లేదు, కింది వాటికి రావచ్చు. 3 బకెట్లు ఉంటాయి. ఇదివరకేమో ఈపీపీ, హెచ్పీపీ, ఎస్పీపీ అని ఉండే. ఇప్పుడు అక్కడ తీసేసి మొత్తం సోషల్ సైన్సెస్ అని ఒక కుప్పగా పోసారు. కామర్స్ అని ఒక కుప్ప, సైన్సెస్ అని ఇంకొక కుప్ప. 3 బకెట్లు చేసి పెట్టారు. ఈ 3 బకెట్లు ఎందుకు? అన్నిటి కలిపి గోళాలు పోతే ఎవరికి కావాల్సింది వాడు ఎట్లా తీసుకుంటాడు అట్లా తీసుకుంటాడు కదా అని చెప్పిన అటువంటి పర్ఫెక్ట్ సైంటిఫిక్ సొల్యూషన్స్ మన దగ్గర ఉన్నాయి. వాళ్ళన్నింటినీ స్టడీ చేసిన, రాజ్యాంగాన్ని పిల్లలకు కూడా బోధించిన అనుభవం కూడా ఉన్నది. ఏ సమస్యకైనా కూడా మనల్ని పిచ్చోళం చేశారు 70 ఏళ్ళ. ఇక ఎట్టి పరిస్థితుల్లో అగ్రకుల పార్టీలను నమ్మద్దు, అగ్రకులకు తొత్తులుగా ఉన్న బీసీ నాయకులను నమ్మద్దు. మనకు ఏకైక నాయకుడు ఎవరయ్యారంటే చిరంజీవి సార్. కరెక్ట్గా చిరంజీవి సార్ నాయకత్వంలో మనం పనిచేస్తే ఖచ్చితంగా ఎక్కడికి పోవాలి అక్కడికి పోతుంది. కాబట్టి దయచేసి వేరే నాయకుల కింద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మేము మొక్కుతున్నాం. అందరు పిల్లలు, జనం అందరూ కూడా సోషల్ మీడియా ద్వారా అర్థం చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు కాకుంటే ఇంకొక 5-6 నెలల వరకైనా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మహోద్యమం స్టార్ట్ అవుతుందని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఖమ్మం జిల్లా నాయకులందరికీ, మీ సన్నాహక సమావేశంకు వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. మీ జిల్లానే నాంది పలకాలే. మేడం చెప్పినట్టు ఇక్కడ పుట్టిన, ఈశాన్యంలో పుట్టినటువంటి ఈ ఉద్యమం రేపు మహోద్యమంగా మరలాలి, అది డెవలప్ అవ్వాలి అని చెప్తూ అందరికీ ధన్యవాదాలు. మీరు ఖచ్చితంగా పెద్ద సభను సక్సెస్ చేయాలని చెప్పి కోరుతూ సెలవు.